అదేవిధంగా మరి చాలామంది అడుగుతూ ఉంటారు, సహోదరుడా నువ్వు ఆత్మను పొందుకున్నావా, పరిశుద్ధాత్మ యొక్క మరి అభిషేకం నీలో ఉందా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఆత్మని మనం ఎప్పుడు పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనము గ్రంథం ద్వారా ఆలోచన చేద్దాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక మరి 2వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, 13వ వచనం, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరండి? మనల్ని పవిత్రపరిచేది ఎవరండి? మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించేది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు అనంటే మనం యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిస్వం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం మనకు అనుగ్రహింపబడి మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి విషయం మొదటగా మనం గమనించాలి. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే మీరు సత్యమును నమ్ముట వలనను. ఏంటి ఇది సత్యం అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, ఆయన సిలువలో బలియాగమయ్యాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడనేటటువంటిది సత్యము. ఈ సత్యాన్ని నువ్వు నమ్మడం ద్వారా మొదటగానేమో ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది, రెండవది సత్యాన్ని నమ్మడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము, మూడవదిగా మరి రక్షణ పొందుటకు ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని మరి బాప్తిసం పొందినప్పుడు మనం రక్షింపబడతాము. రక్షణ పొందాలనేటటువంటిది ఇది దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు పుట్టక ముందే ఈ లోకంలోకి రాకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తన కుమారునిగా, తన సేవకునిగా నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము అని తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఆ విధంగానే 14వ వచనంలో మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని. అసలు మీరు ఎందుకు రక్షింపబడాలి? మీరు రక్షింపబడిన తర్వాత మీకు వచ్చినటువంటి లాభాలు ఏంటిది అంటే, మీరు రక్షింపబడితే మీ పాపాలని ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ మనమందరము పొందాలని మరి ఆయన సువార్త వలన మనలందరినీ పిలిచాడు అనేటువంటి విషయాన్ని పౌలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరు మనల్ని పిలుస్తున్నారు? సువార్త వలన మనల్ని పిలుస్తున్నారు. ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని పిలుస్తున్నాడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరము ఆయన మహిమ పొందాలని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి అందరికీ మీకు వందనాలు తెలియపరచుకుంటూ ఈ వాక్యాన్ని మనము ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అందరికీ.